కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచాడో ఆడికెళ్ళి పిడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్లో వచ్చింది అంతే. భూగోళమే హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ ఆడే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. సరే అది వాళ్ళ పుణ్యాత్ములు దాని వేరే ఫిలాసఫీ, సబ్జెక్ట్ వేరే అధ్యక్ష. అయినప్పటికీ పోయి ఎక్కడ ఉన్నదని తీసిన అధ్యక్ష, పలానా దగ్గర ఇగో ఈ భూమి, ఇగో ఈ ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇద్దరు భూములు దానిలో ఉన్నాయని చెప్పిన అధ్యక్ష. ఒకటి డిఎల్ఎఫ్ ఉన్నటువంటి 30 ఎకరాలు, రెండవది ఈ పూర్వాంకర అనేటువంటి వాని యొక్క 19.19 ఎకరాలు అధ్యక్ష. వీళ్ళిద్దరివి కూడా దానిలో వస్తున్నాయి ఆ హెరిటేజ్ డిక్లేర్ చేసిన దానిలో అని చెప్పిన అధ్యక్ష. చెప్తే దాని మీద సర్వే చేశారు, కథ చేశారు, కార్యక్రమం చేసి దాన్ని నిర్ధారణ చేశారు అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, ఆ పూర్వాంకర అన్నాడేమో అధ్యక్ష ఇదంతా మీ దుకాణం బాగాలేదా, మీకు గందరగోళం ఉన్నది, నా డబ్బులు నాకు ఇవ్వనాడు అధ్యక్ష. వాడు ఇయ్యాలని కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు కోర్టులో ఉన్నది దాని కేసు. ఆ కంపెనీ వాడు ఈరోజు కూడా భూమి తీసుకోలే, ఇంకా కేసు బాధ్యత చేసిండు అధ్యక్ష. ఇవాళ ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సే వస్తే ముక్కు విండి ఇంట్రెస్ట్తో సహా వసూలిస్తాడు అధ్యక్ష. వాడు ప్రభుత్వం కట్టాలి 100 కోట్ల రూపాయలు. ఇది ఎవరు కడతారో ఇది కూడా నిర్ణయం చేద్దాం. కడతారు. ఈ విధంగా అధ్యక్ష మార్చిన తర్వాత మరి వీళ్ళకి ఎట్లా ఇలా భూమి ఇవ్వాలి కదా అనే ఫైల్ నడిచినాయి అధ్యక్ష. గౌరవనీయురాలు గీతారెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రికి ఇది వారి ఎండార్స్మెంట్ అధ్యక్ష. నోట్ ఫైల్ నది టేబుల్ మీద పెడతా అధ్యక్ష.